మధు మధు పసి మధు లే, నిన్నే పిలిచేది. లేచి కాఫీ తీసుకో. లేస్తానులే, ఏంటి తొందర? పొద్దునే అరుపులు. అమ్మా తల్లి, నేను ఎక్కువసేపు ఇక్కడ నిలబడకూడదే. లేవే, నువ్వు లే, ముందు లే, లేచి కూర్చో. ఏంటి ఎక్కువసేపు ఉండకూడదా? ఎందుకు? ఈ యక్ష ప్రశ్నలు నాకు 1,00,000 పనులున్నాయి. ముందు కాఫీ తీసుకో. పర్లేదులే, అబద్ధం గాని ఎందుకు నిలబడకూడదో చెప్పు. నువ్వు తొందరగా కాఫీ తాగి కప్పివు. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? నాకేం కాలేదే, కడుపులో వికారంగా ఉంది. విసిగించుకో, తాగేసి కప్పివు. ఒకసారి పద్ధతి అంటావు, ఒకసారి వికారం అంటావు. అసలేంటో చెప్పు. ఏమీ లేదు తల్లి, వాదించకు. నిజం చెప్పేదాకా వదిలిపెట్టు. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. అవతల నాకు చాలా పనులు, నీ వదులు. అమ్మమ్మ, 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 అమ్మా! మధు, మధు, ఏమైంది? ఎందుకలా అరిచావు? నాకేం కాలేదు, మీ అమ్మకే ఏదో అయింది. మా అమ్మకా? మా అమ్మకేమైంది? నాకేం కాలేదు. నాకేమైంది? ఏం కాకపోతే మీరిద్దరూ కలిసి నా దగ్గర ఏం దాస్తున్నారు? మేమేం దాచట్లేదు. బయట చెప్తున్నది అబద్ధం, దాస్తున్నది నిజం. ఏం జరిగిందో నాకు చెప్పాల్సిందే. ఏం జరగలేదని నా మీద ప్రామిస్ చేయి. ప్రమాణాలు చేసి చెప్పే అంత గొప్ప విషయాలేం లేవు. దాచాల్సిన విలువైన సమాచారాలు ఏమీ లేవు. అవసరమైనవి ఏదైనా జరిగితే ఖచ్చితంగా చెప్తాను. నువ్వు పద. అమ్మమ్మని ఎందుకు తీసుకెళ్తున్నావు? పనుంది, తీసుకెళ్తున్నాను. కాఫీ ఇవ్వడం తాగడం అయింది కదా, పద. ఏదో జరిగింది, అందులో డౌట్ లేదు. నా దగ్గర దాస్తున్న విషయం ఏంటో ఎలాగైనా అమ్మమ్మ నుంచి రాబట్టాలి. అస్సలు వదలకూడదు. నీ మూలంగా నా పిల్లలు నాకు దూరం అయ్యారంటే నాలో ఏ అమ్మవారు అవతారమో ఆవహించొచ్చు. శక్తిని కావచ్చు, దుర్గనో కాళినో భద్రకాళిగానో మారొచ్చు. అప్పుడు ఎవరి కోరికలు ఫలించకుండా చేస్తాను. ఇదేంటి ఇది ఇలా అడ్డం తిరిగింది? ఇంకా మాట్లాడితే ఆ అవతారాలన్నీ ఇప్పుడే ఎత్తేలా ఉంది. నేను ఆయనతో బంధం తెంచుకొని ఆ ఇంటి గడప దాటేటప్పుడే చెప్పాను, నువ్వు అటైతే అటే, నేను మాత్రం వెనకడుగు వేయను అని. బుజ్జమ్మ గారు, బుజ్జమ్మ గారు, టీ తీసుకోండి. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి నాకేం కావాలన్నా నువ్వే చూసుకోవాలని? నేను టీ తాగను. టీ తాగవని నాకు తెలుసు, కానీ గెస్ట్ గా వచ్చిన అబ్బాయికి తెలుసు పాపం. రావడం గెస్ట్ గానే వచ్చానండి, కానీ ఇప్పుడు గోస్ట్ గా మారాను. అంటే ఇంకెక్కడే తిష్ట వేస్తావన్నమాట. అలవాటు లేకపోవచ్చు, టేస్ట్ తెలుసుకోవడం కోసమైనా ట్రై చేయొచ్చు కదండి. తెలుసు, నచ్చలేదు, అందుకే వద్దంటున్నాను. ఇది టోటలీ డిఫరెంట్, ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్స్తో చేసిన హెల్దీ టీ. ఒక కప్పు తాగితే చాలు, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి అంకుల్. అమ్మమ్మ గారు తీసుకోండి. ఎలా ఉంది అంకుల్? సూపర్. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత వెరైటీ టేస్ట్ ఉన్న టీ తాగడం చాలా బాగుంది. నిజంగా బాగుంది. కొత్త అలవాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఈ మధ్య పొగడ్తలు అలవాటయ్యాయిగా, కంటిన్యూ చేయి. ఏమండి, టీ తాగకపోయినా పర్వాలేదు, అంతా బాగుందన్నారు కదా, మీరు కూడా బాగుందేనండి, నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది. అభిప్రాయం అనేది అనుభవంతో చెప్పాలి. ఎవరి తృప్తి కోసమో మెప్పు కోసమో చెప్పేది కాదు. థ్యాంక్ యూ చిట్టి. చిన్న
చిన్నప్పుడు నిన్ను చాలా ప్రేమించాను. పెద్దయ్యాక చెప్దామనుకున్నా, కానీ నువ్వు కనిపించట్లేదు. మధు, చెప్ డార్లింగ్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, కానీ అర్జెంట్గా నువ్వు ఓ పని చేయాలి. నువ్వు చెప్పాక చేయకుండా ఎలా ఉంటాను? ఏం చేయాలో చెప్పు. నా ఫేక్ ఐడిలో మా నాన్నని వెతకడంలో భాగంగా ఒక పోస్ట్ పెట్టాను. అర్జెంటుగా పోస్ట్ని పెయిడ్ వ్యూస్తో వైరల్ అయ్యేలా చూడు ప్లీజ్. ఓకే, డన్. ఇది నా చిన్నప్పటి ఫోటో. ఎవరు నాతో క్లోజ్గా ఉన్నారు? ఇన్నేళ్ల తర్వాత ఇలా పోస్ట్ పెట్టింది అంటే డెఫినెట్గా నన్ను పిచ్చిగా లవ్ చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా కలవాలి. నాకు కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఈ పోస్ట్ ఎక్కడి నుంచి అప్లోడ్ అయ్యి ఉంటుంది? వేర్ ఆర్ యు లొకేటెడ్? నీకోసం హైదరాబాద్ వస్తున్నా. నీకోసం హైదరాబాద్ వస్తున్నా. ఎవరు నువ్వు? నాకేమవుతావు? మా నాన్న వివరాలు చెప్తావా? మా నాన్నని చూపిస్తావా?